హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న శారీస్ చూపిస్తున్నాను. అలాగే ఒక కిడ్కి సంబంధించి ఈ టీషర్ట్స్ అండి. ఇవి అబ్బాయికి 6 to 7 years అబ్బాయికి ఎలా వచ్చాయంటే చూద్దామా. మరి చాలా బాగున్నాయని పెట్టాము. ఎలా వస్తాయంటే చూద్దాము. ఫస్ట్ శారీ చూపిస్తాను. ఇది కూడా డైలీ వేర్ శారీస్ అండి. ఈ మధ్య అన్నీ ఎక్కువ డైలీ వేర్ శారీస్ పెడుతున్నాను. లాస్ట్ వీక్లో పింక్ అండ్ ఎల్లో పెట్టాను. అలాంటి వాటిలో ఇదే అండి. శారీ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 280 ఎంత పడ్డాయండి. కాస్ట్ 300 బిలోనే ఉన్నాయి. డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి. చాలా స్మూత్గా ఉన్నాయండి. శారీ వచ్చేసి చూడండి, డైలీ వేర్ శారీస్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. ఇది కూడా రోజ్ ఫ్లవర్ వచ్చింది, అలాగే మందారం పువ్వు కూడా వచ్చింది. చూడండి, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, లైట్ రామా గ్రీన్ కలర్ అండి, నావీ బ్లూ చెప్పచ్చు. చూడండి, ఇలా ఉంటుంది శారీ వచ్చేసి. శారీ అంతా ఎలా ఉందో చూద్దాము. మనం పెట్టుబడి పెట్టడానికైనా, ఎవరికైనా ఇవ్వడానికైనా, మనం లాంగ్ ఫ్రాక్ అలా కుట్టించుకోవడానికైనా చాలా బాగుంటాయి ఇవి. ఎందుకంటే కింద పైన బార్డర్ ఏం రాలేదు కాబట్టి బాగుంటాయండి శారీస్ అయితే. శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాము. వీటికి వచ్చేసి బ్లూ ఇలా చిన్న డాట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది. నో ప్లెయిన్ పార్ట్ అండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. కట్టుకున్న కూడా ఇలా మంచి లుక్ ఉంటుంది. చూడండి, శారీ అయితే బాగుంటుంది. రెడ్ బ్లౌజ్ వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది శారీ వచ్చేసి. ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చిందనమాట. నో ప్లెయిన్ పార్ట్. చూడండి, శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది. చూడండి, శారీ అంతా ఇలా ఉంటుంది. దీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. చాలా బాగుంది శారీ. కొంగు ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, కట్టుకుంటే ఇలా ఉంటుందండి. శారీ వచ్చేసి చాలా బాగుంది. ఎలా ఉంది అంటే మీకే తెలుస్తుంది కదా. ఇక్కడ మనం అప్పుడే శారీ మనం ఒళ్ళు మీద వేసుకుంటే ఎలా ఉంది అని కూడా తెలుస్తుంది అనమాట. బాగుంటుందే బాగలేదని కూడా తెలుస్తుంది. మన యూజ్ అవుతుంది, మన స్కిన్కి సరిపోతుందా లేదా అని కూడా తెలుస్తుంది. కొంతమంది బ్లాక్ ఉంటాము, కొంతమంది వైట్ ఉంటాము. కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి అలా వేసుకుంటే తెలుస్తుంది అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చేసి కొంగు అండి. చూడు, కొంగు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. శారీ వచ్చేసి కొంగు సేమ్ అదే పైన వీటిపైన మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి ఇలా వస్తుంది. చూడండి, చిన్న బార్డర్ లేస్ లాగా, అంటే లేస్ అయితే కాదు, కింద ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుందండి శారీ వచ్చేసి. మనం ఎలా అయినా ఫోల్డ్ పెట్టుకోవచ్చు అండి. సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు, పెద్దగా అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎలా అయినా ఇది బాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అసలు డిఫరెంట్ అనేది తెలియదు. ఇలాంటి వాటికి డైలీ శారీస్కి కొంతమంది ఫాల్ వేసుకొని కట్టుతారు. అలా లేకుండా అయితే మనం ఎటైనా కట్టుకోవచ్చు అండి. అప్పుడు మనకి ఎక్కువ రోజులు మండికి వస్తుంది. అలాగే ఇది కొంచెం ఫ్యాన్సీ శారీ. ఇది లెహెంగా అండి. ఈరోజు అన్ని మిక్స్డ్, అంటే ఒక శారీ, ఒక లెహెంగా, ఒకటి టీషర్ట్స్ పిల్లలకి సంబంధించి అండి. టీషర్ట్ నాకు సేమ్ ఇదే శారీనే ఉందండి. సేమ్ అలాంటిది ఇది. స్టిచ్చుడా అనేది అంత గుర్తు లేదు. చూస్తే కానీ, ఓపెన్ చేస్తే కానీ తెలీదు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయినా కుట్టించుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ అంటే మనం కింద బాడీకి వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇదంతా బాడీకి వేసుకోవచ్చు అండి. కలంకారీ డిజైన్ అనమాట. షైనింగ్ ఉంటుంది. చూడండి, వీటిపైన మళ్ళీ సెల్ఫ్గా ఇది గోల్డ్తోనే ఇలా ఇచ్చారు. ఇవైతే ఉంటుందో ఉండదో తెలియదు. పాయిల్ ప్రింట్ ఇచ్చారనమాట దీనిపైన. చూడండి, ఇది వాటర్లో పడితే ఏం పోదండి.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అసలు ఇందులో ఏది పోయేదంటే ఏం లేదు, చాలా బాగుంది. చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. ఇది వచ్చేసి చున్నీ అండి. నేను సైడ్కి పెడతాను వేసుకొని కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది మీకు. చున్నీ ఎంత పొడవు ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. చున్నీ అయితే 2 మీటర్స్ ఇచ్చారండి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ వస్తుంది. చున్నీ అంతా ఇలా ఉంటుంది. పైన కింద ఇలా బొమ్మలు వస్తాయి, అంతే ఇలా డిజైన్ ఉంటుంది చూడండి. కింద పైన ఇలా వస్తుంది. చున్నీ ఇలా సింగిల్గా వేసుకున్నా బాగుంటుంది. ఇలా మనం దానికి ఎలా వచ్చింది ఏంటో చూస్తే తెలుస్తుంది. చున్నీ కూడా బాగుంది. నాకు సేమ్ ఇలాంటిది శారీ ఉందండి. నేను సుమా కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట. అక్కడ దగ్గర చాలా బాగుంది. అందులో బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. అంటే దానిపైన బ్లూ అండ్ రెడ్ అలా వచ్చిందనమాట. శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఇంతవరకు అయితే కట్టలేదు, తీసుకున్నాను కానీ కట్టలేదు అనమాట. మొన్ననే మా అక్క బ్లౌజ్ కుట్టింది, స్టిచ్డే వచ్చిందండి. ఇట్లా సైడ్కి వచ్చేసి మనకు లెహంగా స్టిచ్ ఇవ్వలేదు. ఇది ఒకటి మనం కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. లోపల వచ్చేసి లెహంగాకి పాలిస్టర్ది అంటే షైనింగ్ ఉండేదే ఇచ్చారు చూడండి. క్లాత్ వచ్చేసి లైనింగ్, కింద వచ్చేసి ట్యాంక్ వేసారు అనమాట. క్యాన్వా వేసారు, చుడే ఇచ్చారు చూడండి. ఇదంతా క్రషింగ్ అండి, ఇదంతా క్రషింగ్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది, అంతే ఇలా ఉంటుంది. లోపల పైన అంతా కట్టుకున్నప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. పైన వచ్చేసి ఇలా ఫిల్ ఇచ్చారు చూడండి. ఇలా బెల్ట్ లాగా ఇచ్చారు, లోపల లైనింగ్ ఇచ్చారు. వీటికి టెసల్స్ కూడా ఇచ్చారు చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ లాడీకి వచ్చేసి చూడండి ఇలా ఇచ్చారు. ఒక స్టిచ్ చేసుకున్నామంటే చాలండి. ఇంకా లోపల లాడీ ఎక్కించుకొని మనం కట్టేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి కిడ్కి సంబంధించండి. 6 to 7 years అబ్బాయి కన్నాను కదా అవి. టీషర్ట్ చాలా స్మూత్గా ఉన్నాయండి. చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఫుల్ హ్యాండ్స్ అండి ఇవి, ఫుల్ హ్యాండ్స్ అనమాట. వైట్ ఏమంటే తొందరగా మాసిపోతుంది కానీ చాలా స్మూత్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా బాగుంది. సైజ్ ఎంత సైజు నాకు అంత 6 to 7 years అని పెట్టాము కానీ ఇందులో సైజ్ అయితే కనిపించట్లేదు. 7 to 8 years పెట్టామండి కానీ ఇది అబ్బాయికి సరిపోతుందో లేదో తెలియదు, కొంచెం డౌట్గానే ఉంది కానీ క్యూట్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, అంత ప్లెయిన్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి, రెడ్ అండ్ బ్లూ. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. ఈరోజు చూపించేవన్నీ కూడా చాలా 743 బిలోనే ఉన్నాయి. చూడండి ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ అండి. ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ, ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్. చాలా బాగుంది కదా, ఇది కూడా బాగుంది, క్యూట్గా ఉంది. ఇలా వచ్చేసి ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తాయి, కింద వచ్చేసి ఇలా ఉన్నాయండి. సైజ్ అయితే వీళ్ళు తప్పుగా పంపించినారని నాకు అనిపిస్తుంది. 7 years అంటే ఇది సరిపోదని అనిపిస్తుంది. ఎలా ఉందో ఏంటి అబ్బాయికి వేస్తే కానీ తెలియదు అనమాట. అంటే వైట్ తొందరగా మాస్తాయండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, లోపల అయితే ఏం లైనింగ్ అట్లా ఏం ఉండదు. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి, నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. కాలర్ నెక్ అయితే ఏం కాదు, ఇలా వస్తుంది రౌండ్ నెక్. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే మరి బాయ్.